కీలక నేతల సహాయ నిరాకరణతో కర్నూలు వైసీపీ అభ్యర్థి ఇంతియాజ్ అహ్మద్ పరిస్థితి అగమ్య గోచరంగా మారుతోందనే టాక్ నడుస్తోంది. మొన్నటి వరకు ఈ నేతకు మద్దతిచ్చిన మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి వర్గం ఇప్పుడు సడన్ గా హ్యాండ్ ఇచ్చిందనే ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో ఇంతకుముందు సహాయ నిరాకరణ పాటించిన సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఇప్పుడు ఆ నేతకు చేరువయ్యారు. ఒక వర్గం వ్యతిరేకత, మరో వర్గం అనుకూలతల మధ్య అధికార పార్టీ అభ్యర్థికి ఎన్నికల ప్రచారంలో ఇబ్బందులు తప్పడం లేదు. కర్నూలు అసెంబ్లీ స్థానంలో ఫ్యాన్ పార్టీ పరిస్థితిపై ఏబిఎన్ ఇన్సైడ్ స్టోరీ. కర్నూలు అసెంబ్లీ స్థానం వైసీపీలో ముసలం ముదురుతోంది. అసమ్మతి కుంపటి రాసుకుంటోంది. పోలింగ్ నాటికి అది మరింత పెరిగే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. టికెట్ ఆశించిన భంగపడిన నేతల నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఫ్యాన్ పార్టీ అభ్యర్థికి సహాయ నిరాకరణ ఎదురవుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి టికెట్ ఆశించారు. కానీ ముఖ్యమంత్రి జగన్ ఇద్దరిని పక్కన పెట్టి వీఆర్ఎస్ తీసుకున్న ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ కు సీటు కేటాయించారు. వాస్తవంగా చెప్పాలంటే ఎన్నికల్లో పోటీ చేయించే ఉద్దేశంతోనే వైసీపీ అధినాయకత్వం ఆయనతో రాజీనామా చేయించి కర్నూలు అసెంబ్లీ సీటు ఇచ్చిందని చెబుతారు. ముఖ్యమంత్రి నిర్ణయంపై ఇటు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి వర్గం, అటు సిట్టింగ్ శాసనసభ్యుడు హఫీజ్ ఖాన్ అనుచరులు ఆగ్రహంతో రగిలిపోయారు. వైసీపీ పెద్దలు ఈ ఇద్దరు నేతలను పిలిపించి పార్టీ అభ్యర్థికి మద్దతు తెలిపి గెలిపించాలని సర్ది చెప్పారు. అయితే ఇద్దరు నేతలు రాజీపడి పనిచేయకపోయినా ఇంతియాజ్ అహ్మద్ తో కలిసి ముందుగా ప్రచారం చేశారు. ఈ క్రమంలోనే వైసీపీ జిల్లా అధ్యక్షుడు, నగర మేయర్ బివై రామయ్యకు కర్నూలు ఎంపీ టికెట్ ఇచ్చింది పార్టీ అధినాయకత్వం. మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డికి జిల్లా అధ్యక్ష పదవిని ఇస్తారని ప్రచారం జరిగింది. దీంతో ఈ నేత వర్గం వైసీపీ అభ్యర్థి ఇంతియాజ్ అహ్మద్ కు అండగా నిలిచింది. ఎస్వి మోహన్ రెడ్డి సతీమణి విజయ మనోహర్కి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ డీసీసీబీ చైర్పర్సన్ పదవి ఇచ్చింది. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అనుచరులు ఆగ్రహంతో రగిలిపోయింది. తమ నేతకు టికెట్ ఇవ్వకపోగా కనీసం పార్టీలో ప్రాధాన్యత కూడా అంతంత మాత్రంగానే ఉందని ఈ నేత వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కొద్ది రోజులు వైసీపీ అభ్యర్థి ఇంతియాజ్ అహ్మద్ తో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ వర్గం అంటి ముట్టనట్లు వ్యవహరించారు. ఈ క్రమంలోనే గత నెల 29న ఎమ్మిగనూరు సభలో ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కు రాజ్యసభ సీటు ఇస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారు. దీంతో ఈ నేత వర్గం హర్షం వ్యక్తం చేసింది. రాజ్యసభ సీటు ఇస్తానని ముఖ్యమంత్రి ఇలా చెప్పారో లేదో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ వర్గం కర్నూలు అభ్యర్థి ఇంతియాజ్ అహ్మద్ వెంట నడవటం మొదలుపెట్టింది. హఫీజ్ ఖాన్ కు రాజ్యసభ ఎంపీ పదవిని ఇస్తామన్న సీఎం జగన్ హామీ మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి వర్గానికి మింగుడు పడని పరిణామంగా మారింది. ఇంతలోనే జిల్లా అధ్యక్ష పదవి కార్పొరేటర్ నారాయణమ్మకు ఇచ్చింది వైసీపీ అధినాయకత్వం. పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వలేదని ఎస్వి మోహన్ రెడ్డి వర్గం తీవ్ర అసంతృప్తితో రగిలిపోతోంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే అభ్యర్థి ఇంతియాజ్ అహ్మద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చిన్నపాటి సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి తమకేమీ ప్రాధాన్యత ఇవ్వటం లేదని ఎస్వి వర్గం ఫైర్ అయింది. ఈ పరిస్థితుల్లో తాము మద్దతు ఇవ్వబోమని ఈ మాజీ ఎమ్మెల్యే అనుచరులు వైసీపీ అభ్యర్థి ఇంతియాజ్ అహ్మద్ కు తేల్చి చెప్పారట. పార్టీ నాయకత్వంపై అలకబూనారని వైసీపీలోనే హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఎమ్మెల్యే అభ్యర్థి డైలమాలో పడ్డారట. ఒకరంటే ఒకరికి గిట్టటం లేదు. ఎస్వి వర్గం వ్యవహారం చాలా ఇబ్బందిగా ఉందని ఈ నేత భావిస్తున్నారు. ఎన్నికల్లో తనకు సపోర్ట్ చేసినా చేయకున్నా పర్వాలేదని ఇంతియాజ్ అహ్మద్ తన సన్నిహితుల దగ్గర మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి వర్గంపై అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. అధిష్టానం ఆదేశాల ప్రకారం నడుచుకోవాల్సిన బాధ్యత వారిపై ఉందనే విషయాన్ని గుర్తు చేశారట. మొత్తం మీద వైసీపీ అభ్యర్థి వ్యవహారం పామునోట్లో కప్పచందంగా మారిందనే టాక్ నడుస్తోంది. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా మారిందట. కర్నూలు వైసీపీలో మున్ముందు ఇంకెన్ని ట్విస్టులు చోటు చేసుకుంటాయో చూడాలి మరి.